హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. కామాక్షి అమ్మవారి దేవాలయం అనేది కామాక్షి దేవతకు అంకితం చేయబడిన ఒక పురాతన హిందూ దేవాలయం ఉండేది. ఇది శక్తి మతములో ఆదిశక్తి అత్యున్నత అంశాల్లో ఒకటి. ఇది భారతదేశంలోని చెన్నైకి సమీపంలో ఉన్న చారిత్రక నగరం కాంచీపురంలో అయితే ఉంది. కంచి అనగా మొలచోల వడ్డానం అని అర్థము. ఈ ఆలయాన్ని కాంచీపురం రాజధానిగా పరిపాలించిన పల్లవరాజులు కట్టించి ఉండవచ్చు. వారి రాజధాని అదే నగరంలో అయితే ఉంది. ఈ ఆలయము మదురైలోని మీనాక్షి ఆలయము, తిరుచిరాపల్లి సమీపంలోని తిరువానై కావల్లోని అఖిలాండేశ్వరి ఆలయంతో పాటు తమిళనాడు రాష్ట్రంలోని అమ్మవారి ఆరాధనకు ముఖ్యమైన దేవాలయాలు. పద్మాసనంలో కూర్చున్న అమ్మవారి ఆలయాన్ని ఒకప్పుడు లలిత కామకోట నాయకి క్షేత్రంగా పిలిచేవారు. బండాసురుడు అనే రాక్షస సంహారం తరువాత త్రిపుర సుందరి ఈ ఆలయంలో అయితే స్థిరపడింది. ఈ పురాతన ఆలయము పెరునారాత్రుపై అనే ప్రాచీన తమిళ సంఘం సాహిత్యంలో ప్రస్తావించబడినది. ఇది సంఘం యుగంలో కాంచీపురం రాజధాని నగరంగా మొత్తం తొండై మండలాన్ని పాలించిన ప్రఖ్యాత సంఘం యుగం రాజు తొండైమాన్ ఇళంతిరైన్ను ప్రశంసించింది. బంగారు కామాక్షి కుడి చేతిలో చెలుకను అలంకరించిన రెండు చేతులతో అసలు బంగారు విగ్రహం కనిపించింది. దీనిని దండయాత్ర శిథిలాలు నివారించడానికి బంగారు కామాక్షిని ప్రస్తుత పంచలోక విగ్రహంతో మార్చారు. ఇప్పుడు బంగారు దేవత తంజావూరులోని పశ్చిమ మాసీ వీధిలో శ్యామాశాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక మందిరంలో నివసిస్తుంది. ఇది 5 ఎకరాల స్థలంలో 4 విశాలమైన గోపురాలతో ఒక పెద్ద తటాకముతో విస్తరించబడింది. ఈ దేవాలయం సమీపాన వరాహ రూపమైన మహావిష్ణు దేవాలయం కూడా ఉండేది. గుడి శిథిలం కావటం మూలాన మూల విగ్రహాన్ని కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో పునఃప్రతిష్ఠించారు. ఈ దేవాలయంలో గర్భగుడి ఎదుట గాయత్రి మండపము, అలాగే అరూపలక్ష్మి, స్వరూపాలక్ష్మి విగ్రహాలైతే ఉన్నాయి. అమ్మవారి విగ్రహం ముందు ఉగ్రరూపం నుంచి శాంతిపరచడానికి జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించిన శ్రీచక్ర యంత్రం అయితే ఉంది. కామాక్షి ఆలయానికి శ్రీ కంచి కామకోటి పీఠం, దాని తరువాత వచ్చిన శంకరాచార్యులతో దగ్గర సంబంధం ఉంది. ఇక స్థల పురాణం గురించి చెప్పాలంటే కామాక్షి ఆలయానికి శ్రీ కంచి కామకోటి పీఠం, దాని తరువాత వచ్చిన శంకరాచార్యులతో దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఈ ఆలయంలో ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర గ్యాలరీ అయితే ఉంటుంది. కామాక్షి దేవత ప్రధాన దేవత. ఇది అమ్మవారి 18 శక్తిపీఠాల్లో ఒకటి. అమ్మ ఆది శంకరాచార్యులు ఈ కామాక్షిదేవి ఆలయంలో శ్రీచక్రాన్ని ఆ మందిరంలో తొట్టిలాంటి నిర్మాణంలో స్థాపించారు. ఇక ప్రధాన దేవత కామాక్షి విగ్రహం పద్మాసనములో కూర్చుని ఉంటుంది. ఇది సాంప్రదాయిక నిలబడి ఉన్న భంగిమకు బదులుగా శాంతి శ్రేయస్సును సూచించే యోగ భంగిమ. కామాక్షి దేవత తన 2 చేతులతో చెరుకు గెడ, చిలుకను, పాస, అంకుశాన్ని, అలాగే 5 పువ్వుల గుత్తిని ధరించి ఉంటుంది. వందలాది సంప్రదాయ ఆలయాలు ఉన్న నగరంలో అసాధారణంగా కనిపించే ఈ ఆలయం మినహా కాంచీపురం నగరంలో మరే ఇతర అమ్మవారి ఆలయాలు లేవు. ఈ వాస్తవాన్ని వివరించే వివిధ ఇతిహాసాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది అమ్మవారి 18 శక్తిపీఠాల్లో ఒకటి. అమ్మవారి నాభిభాగం ఇక్కడ ఉందని ప్రతీతి. అమ్మవారిని ఈ ఆలయంలో పరబ్రహ్మ స్వరూపిణిగా పూజిస్తారు. పద్మాసన భంగి యోగ ముద్రలో ఉంటారు. ఇక చరిత్ర గురించి చెప్పాలంటే శివుడిని వివాహం చేసుకోవడానికి కామాక్షి దేవత ఇసుకతో చేసిన శివలింగముతో మామిడి చెట్టు కింద తపస్సు చేయగా శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై పార్వతి దైవిక రూపమైన కామాక్షి దేవతను వివాహం చేసుకున్నాడు. ఇక ఉత్సవాలైతే ఆలయంలో ప్రతిరోజు 4 ఆరాధన సేవలు అందిస్తారు. ఫిబ్రవరి మధ్య నుంచి మార్చి మధ్య వరకు తమిళ మాసం వసంతకాలంలో వస్తుంది. ఈ సమయంలో రథోత్సవము, తెప్పోత్సవము జరుగుతాయి. అంతేకాకుండా తమిళ మాసమైన వైకాసులు, నవరాత్రి, ఆడి, ఐపాస్ మాసంలో శంకర జయంతి, వసంత ఉత్సవాలు జరుగుతాయి. ఇవండి ఈ ఆలయం గురించి, కామాక్షి అమ్మవారి దేవాలయం గురించి కొన్ని విషయాలు.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.